ఆదికాండములో అబ్రహాము బలిపీఠంపై యేసు గొర్రెపిల్లగా, నిర్గమకాండములో యేసు ప్రభువు పస్కా గొర్రెగా, లేవి కాండములో ఆయన ప్రధాన యాజకుడిగా, సంఖ్యాకాండములో పగలు మేఘముగాను రాత్రి అగ్నిస్తంభముగాను, ద్వితీయోపదేశ కాండములో ఆశ్రయ పట్టణముగాను, యెహోషువాలో రాహాబు కిటికీలోని ఎర్రని త్రాడు వలెను, న్యాయాధిపతులలో మన న్యాయాధిపతిగా, రూతులో మనలను విడిపించు సమీప బంధువుగాను, సమూయేలు గ్రంథాలలో మన నమ్మదగిన ప్రవక్తగాను, రాజుల దిన వృత్తాంతముల గ్రంథాలలో మనలను ఏలు రాజుగా, ఎజ్రాలో నమ్మకమైన శాస్త్రిగా, నెహెమ్యాలో విరిగిన ప్రతి దానిని తిరిగి కట్టువాడునై, ఎస్తేరులో గుమ్మం యొద్ద నమ్మకముగా కూర్చున్న మొర్దెకై వలె, యోబులో మన విమోచకుడు సజీవుడని, కీర్తనలలో ఆయన నా కాపరి అయినందున నాకు లేమి లేదు, సామెతలు ప్రసంగిలో ఆయనే మన జ్ఞానము, పరమగీతములలో సుందరుడైన వరుడుగాను, యెషయాలో బాధను నిన్న సేవకుని వలె, ఇర్మియా విలాప వాక్యములలో దుఃఖించు ప్రవక్త వలెను, యెహెజ్కేలులో అద్భుతమైన చతుర్ముఖ వ్యక్తిగాను, దానియేలులో అగ్నిగుండములోని 4వ వ్యక్తిగా, హోషేయాలో చిరకాలము నమ్మకమైన నా ప్రేమికుడిగా, యోవేలులో పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చు వాడుగా, ఆమోసులో మన భారమును మోయువాడుగా, ఉపద్యాలో మన రక్షకుడుగా, యోనాలో సర్వలోకమునకు సువార్తను మోసుకెళ్ళు గొప్ప మిషనరీగా, మీకాలో సుందరమైన పాదములు కలిగిన సువార్తికుడుగా, నహుములో నా విరోధికి శాస్తి చేయువాడుగాను, హబకుక్కులో ఉజ్జీవము కొరకు నిత్యము ప్రార్థించువాడుగా, జెఫన్యాలో రక్షించుటకు సమర్థుడగు ప్రభువుగాను, హగ్గైలో కోల్పోయిన స్వాస్థ్యమును సమకూర్చువాడుగా, జకర్యాలో నీటి ఊటగా, మలాకిలో ఆయన రెక్కలలో ఆరోగ్యము కలిగిన నీతి సూర్యుడిగా, మత్తయిలో సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తుయై, మార్కులో అద్భుతములు చేయువాడుగా, లూకాలో మనుష్య కుమారుడుగా, యోహానులో ప్రతి ఒక్కరూ ప్రవేశింపవలసిన ద్వారముగా, అపోస్తలుల కార్యములలో దమస్కు మార్గములో సౌలుకు ప్రత్యక్షమైన ప్రకాశమానమైన వెలుగుగా, రోమియులలో మనలను నీతిమంతులుగా తీర్చువాడై, 1 కొరింథీ పత్రికలో మన పునరుద్ధానమై, 2 కొరింథీ పత్రికలో మన పాపమును మోయువాడై, గలతీయులలో ధర్మశాస్త్రము నుండి విమోచించువాడుగా, ఎఫెసీలలో శోధింప శక్యం కాని మన ఐశ్వర్యము, ఫిలిప్పీలలో మన ప్రతి అవసరమును తీర్చువాడు, కొలసీలలో దైవ సంపూర్ణత శారీరకముగా కలిగిన వాడై, తెసలోనికైల 2 పత్రికల్లో శీఘ్రముగా రానయ్యున్న మన రాజు, మొదటి 2 తిమోతి పత్రికలలో దేవునికిని మానవునికిని మధ్యవర్తి అయి, తీతు పత్రికలో ఆశీర్వాదకరమైన నిరీక్షణగా, ఫిలమోను పత్రికలో సహోదరుని కంటను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడై, హెబ్రీయులలో నిత్య నిబంధన రక్తముగా, యాకోబులో స్వస్థపరచు ప్రభువుగా, పేతురు 2 పత్రికలలో మన ప్రధాన కాపరిగా, యోహాను 3 పత్రికలలో మృదువైన ప్రేమగల మన యేసు, యూదా పత్రికలో వేవేల పరిశుద్ధుల పరివారముతో రానయ్యున్న మన ప్రభువుగా, ప్రకటనలో సంగమా నీ కనులెత్తి చూడుము, నీ విమోచన సమీపించియున్నది, రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను యేసును చూడగలము. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ప్రభువైన యేసు రమ్ము, త్వరగా రమ్ము. ఆమేన్.